వన్ థింగ్. సెకండ్, అసలు మిమ్మల్ని ఇప్పుడు నేను కామాక్షి గారని పిలవాలా, అగధ అని పిలవాలా అన్నంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ట్రైలర్. విత్ ఇన్ జస్ట్ ఫ్యూ అవర్స్ లో లాక్స్ అండ్ లాక్స్ కి వెళ్ళిపోయింది ట్రైలర్. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది రియల్లీ. అలాంటి సినిమాలో ఇంత మెయిన్ లీడ్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ యువర్ కెరీర్ కదా, అంత పవర్ఫుల్ ఫిల్మ్, కంటెంట్ అండ్ డైరెక్టర్స్ కన్విక్షన్ ఇన్ డూయింగ్ దట్. ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత, జస్ట్ బిఫోర్ ది రిలీజ్, వాట్ ఈస్ యువర్ కెమిస్ట్రీ అబ్సల్యూట్లీ ఇన్సైడ్? ఏమో సార్, అంటే ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 14th. అంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇంత పవర్ఫుల్ యాజ్ అన్ యాక్టర్గా నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు అండ్ ఓవరాల్ ఫిల్మ్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఉంది. ఆ క్యూరియాసిటీ ఉంది. 14th చూడాలి, 14th ఎప్పుడు అవుతుంది అనే క్యూరియాసిటీ. ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడానికి ముందు మీరు కదా రిసీవ్ చేసుకున్నారు క్యారెక్టర్. అవును, మీరు కదా ట్రావెల్ అయ్యారు లాస్ట్ వరకు, లాస్ట్ డబ్బింగ్ స్టేజ్ వరకు కూడా. సో నేను మొట్టమొదటి మిమ్మల్ని అడుగుతున్నాను, నేను ఆడియన్స్ గ్యారంటీగా మంచి సినిమాల్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎక్సైటింగ్ ఫిల్మ్ సక్సెస్ చేస్తారు, అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఫిల్మ్ ని బ్రహ్మరథం పడతారు. ఇదే ఇండస్ట్రీ హిస్టరీ. సో దట్స్ ఆల్ దేర్, ప్రీ డిస్టైన్డ్ అదంతా. బట్ యాజ్ ఫార్ యాజ్ యూ ఆర్ కన్సర్న్డ్, అసలు ఈ సినిమా, ఆ క్యారెక్టర్, ఆ సీన్లు, అసలు ఇట్స్ ఎ గ్రేట్ ట్రావెల్ కదా. దాని గురించి అడిగాను నేను. అంటే మీకు తెలిసిందే 2025లో యూ ఇంట్రడ్యూస్డ్ మీ టు రాజ్ గారు, అండ్ 2024లో బట్ వీ స్టార్టెడ్ షూటింగ్ ఫ్రమ్ 2025 జూన్ నుంచి. ఆ నవంబర్ నుంచి సార్తో స్టోరీ బిల్డ్ అవుతున్న దగ్గర నుంచి, ముందు సార్కి ఆ క్యారెక్టర్స్ ఒక అవుట్లైన్ మాత్రమే ఉండింది. ఆ స్టోరీ బిల్డింగ్ నా కళ్ళ ముందే జరిగింది అది. సో ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఏ క్యారెక్టర్కి డైనామిక్స్ ఎలా ఉంటాయి, ఇదంతా ఆయన మా ముందే డిస్కస్ చేసి ఇలా ఉంటే బాగుంటుందేమో, అలా ఉంటే బాగుంటుందేమో. అండ్ రాజు గారు అంత ఫాస్ట్గా ఒక డెసిషన్కి వచ్చే మనిషి కాదు. దాన్ని ఒక 360 degreesలో చూసి దెన్ హీల్ సే ఇది అని చెప్తారు. సో ఐ సా దట్ హ్యాపెనింగ్, ఐ సా ద స్టోరీ అన్ఫోల్డింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. సో ఇట్స్ అ వెరీ మెమరబుల్ జర్నీ. అండ్ ఆన్ సెట్స్ ఆల్సో ఎవ్రీడే రాజు గారితో ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ షాట్ 7కే పడిపోవాల్సిందే. అండ్ అందరం యాక్టర్స్ అందరం స్కూల్ పిల్లల్లాగా ముందే వచ్చేసేవాళ్ళం, అమ్మో తిట్టించుకోకూడదు అనేసి. సో వచ్చేసి మేకప్, హెయిర్ అంతా, మీరు ఆ కాస్ట్యూమ్ చూస్తే దానికి ఒక 1.5 hour ఫర్ హెయిర్, మేకప్ అండ్ కాస్ట్యూమ్ అంతా కలిపి ఒక 1.5 hour పట్టేది. ఎవ్రీ డే వాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఆయనకి రైట్ మీటర్లో ఎమోషన్ వచ్చేంత వరకు ఆయన టేక్స్ తీసుకుంటానే ఉండేవాళ్ళు. సో హీ ఆల్వేస్ గేవ్ అస్ దట్ స్పేస్. ఒక సీన్ చెప్పేసి నువ్వేం చేస్తావు చెయ్యి, హీ జస్ట్ వాంట్ టు అబ్జర్వ్ యాజ్ అన్ యాక్టర్ వాట్ ఆర్ వీ బ్రింగింగ్ టు టేబుల్, అండ్ ఆయన విజన్కి మ్యాచ్ అవుతున్నామా లేదా, మ్యాచ్ అయితే ఎంతవరకు, ఆయన ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి అనేది. సో ఇట్ వాజ్ అ ప్రాపర్ కొలాబరేటివ్ కదా. ఎన్నిసార్లు పాస్ అయ్యారు మీరు ఆయన ఇంటర్ఫీర్ అవ్వకుండా? చాలా, మాక్సిమం. అవునా? చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన చాలా, అంటే మనం నెగిటివ్ గా అనుకుంటారు కానీ కోడిగుడ్డు మీద ఏకలు పీకే రకం. ఫర్ ది పర్ఫెక్షనిస్ట్. 1-4 సార్లు అది ఆయన అలవాటు అండ్ ఇన్స్టింక్ట్. ఇన్ఫాక్ట్ ఆయన ఇన్స్టింక్ట్ అది. సో చాలా సార్లు పాస్ అయిపోయారు మీ అంతటి మీరే. అంటే ఆయన ఇంటర్ఫీర్ అయ్యి మీరు ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పకుండా. అవును సార్. అంటే నాకు ఎందుకు అది అవుతుంది అంటే, ఏ ప్రాజెక్ట్లో అయినా నేను క్యారెక్టర్ పైన చాలా హోంవర్క్ చేస్తాను. నాకు ఒకసారి ఒక సినిమా నేను చేస్తున్నాను అంటే, ద మినిట్ ఐ హియర్ ద స్టోరీ, ద మినిట్ ఐ ఫీడ్ ఇన్ ద ఎంటైర్ స్టోరీ, నేను ఆ రోజు నుంచి ఆ క్యారెక్టర్ని ఒక మనిషిలా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాను. ఈ క్యారెక్టర్లో డైరెక్టర్ ఈ సీన్లో ఈ క్యారెక్టర్ ఇలా మాట్లాడుతుంది, ఆర్ ఈ పర్టికులర్ డైలాగ్ చాలా ఇంపార్టెంట్ ఇది అని అన్నారు అంటే, ఈ మాట ఈ మనిషి అనిందంటే వాట్ ఈస్ ది ఇంటర్నల్ ప్రాసెస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, ఏం ఆలోచిస్తుంది, ఎలా చూస్తుంది వరల్డ్ని,
ఆర్ రిలేషన్స్ని ఆర్ తన చుట్టూ జరిగే సిచ్యువేషన్స్ని తను ఎలా పర్సీవ్ చేస్తుంది. ఐ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ ద క్యారెక్టర్, జస్ట్ ఐ ఇన్వెస్టిగేట్ someone else to understand if there is somebody in my life, be it my mother or my brother or my father or my partner. మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం అర్థం చేసుకోవడానికి మనం ఎలా కాన్వర్జేషన్ చేస్తామో, నేను ఆ ఇమాజినరీ క్యారెక్టర్తో ఐ హ్యావ్ దట్ స్ట్రగుల్ అనమాట. ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఎందుకు ఐ ట్రై టు గో ఇన్ టు ది లేయర్స్ ఆఫ్ దట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్యారెక్టర్. సో సమ్హౌ ఐ బికమ్ ద క్యారెక్టర్ స్లోలీ ఆ సెట్కి వెళ్ళేసరికి నాకు సడన్గా ఏదో పర్ఫామ్ చేసినట్టు అనిపించదు. నా లోపల క్యారెక్టర్ పెరుగుతానే వస్తుంది. అండ్ ఆ మూవీ ఎండ్ అయ్యే వరకు సమ్ టైమ్స్ ఐ బికమ్ అదర్ పర్సన్. నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఎక్కువ తెలుస్తుంది. అంటే కామాక్షి ఇలా ఉండదు, కామాక్షి ఇలా మాట్లాడదు, డిఫరెంట్గా ఉంది. ఐ కీప్ టెలింగ్ దెమ్, మూవీ దాంట్లో ఉన్నానులే, ఏం కాదు, జస్ట్ ఎక్స్క్యూజ్ ఇట్ ఆర్ జస్ట్ లీవ్ ఇట్ అనేసి చెప్తా ఉంటాను. సో నా చుట్టూ ఉన్న వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. ఓకే, నౌ షీ ఈస్ డూయింగ్ అ ఫిల్మ్, సో అది అయ్యే వరకు షీ ఈస్ నాట్ కంప్లీట్లీ హర్ సెల్ఫ్. కాదు, మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉంటాయి నా లోపల. సో ఇట్స్ లైక్ స్విచ్ ఆన్ చేస్తే ఈ పర్సనాలిటీ వస్తుంది, ఆఫ్ చేస్తే నా పర్సనాలిటీ వస్తుంది అన్నట్టు. సో అందుకని వెన్ ఐ గో ఆన్ టు ద సెట్స్, ఒకసారి ఆ కాస్ట్యూమ్, ఆ మేకప్, ఆ సెట్, ఆ వైబ్ అంతా చూసిన తర్వాత, ఆ డైలాగ్స్ అవన్నీ చదువుతున్నప్పుడు నాకు ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి చాలా ఈజీగా ఉండేది. ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు నేను చాలా ఫోకస్డ్గా అని కాదు, న్యాచురల్గా అది అవుతుంది నాకు. గుడ్. అంటే ఇప్పుడు వదిలేసినట్టేనా? ఏది సార్, మహాదేవి క్యారెక్టర్నా? చాలా వరకు కొంచెం అవుట్ వచ్చాను.